టీడీపీ జనసేన కూటమి ఎట్టకేలకి తొలి జాబితా అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ లేకుండానే 118 స్థానాలకు ఇరు పార్టీలు పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. పొత్తులో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్సభ స్థానాలు కేటాయించినట్లు చంద్రబాబు ప్రకటించారు. అలాగే టీడీపీ తరపున 94 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేశారు. అయితే జనసేన తరపున 24 సెగ్మెంట్లకు గాను కేవలం 5 స్థానాలకు మాత్రమే అభ్యర్థుల్ని ప్రకటించారు. బీజేపీ గురించి ఇరువురు తలో మాట చెప్పుకొచ్చారు. బీజేపీ ఆశీస్సులు ఉన్నాయని పవన్ కళ్యాణ్ పేర్కొనగా ప్రస్తుతానికి టీడీపీ జనసేన పొత్తు ఖరారయ్యిందని టీడీపీ చెప్పుకొచ్చింది. ఇదే సమయంలో సీట్ షేరింగ్ విషయంలో టీడీపీ పంతం నెగ్గించుకుంది. కనీసం 40 స్థానాలు సాధించాలని పవన్, కాపు నేతలు కోరుకున్నా బాబు మాత్రం తాను అనుకున్న రీతిలోనే సీట్లు ప్రకటించారు. తొలి జాబితాలో చంద్రబాబు టీడీపీ సీనియర్లకు షాక్ ఇచ్చాడు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఉన్న బుచ్చయ్య చౌదరి, కళా వెంకట్రావుకి హ్యాండ్ ఇచ్చాడు. అలాగే గంటా శ్రీనివాసుకు కూడా జాబితాలో చోటు దక్కలేదు. అలాగే పవన్ కి ఇచ్చిన సీట్లను బట్టి బాబు తన పార్టీకి లబ్ధి చేకూరేలా మాత్రమే పొత్తులు పెట్టుకుంటారనేది రుజువైంది అని విశ్లేషకులే అంటున్నారు. జనసేనలో పొత్తు అంటూ పవన్ కాపుల బలాన్ని వాడుకునేందుకు పొత్తు అని చంద్రబాబు సీట్ల సర్దుబాటు ద్వారా తేల్చేశారు. తొలి విడతలో మొత్తం 118 సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు తెలుగుదేశానికి 94 సీట్లు, జనసేనకు 24 సీట్లు ఇచ్చారు. ఇక్కడే అస్సలు మతలబు ఉంది. తెలుగుదేశం వాటా కింద వచ్చిన 94 స్థానాలకు అభ్యర్థుల పేర్లను సైతం ప్రకటించారు. కానీ జనసేన వాటాలోని 24 సీట్లలో కేవలం 5గురిని మాత్రమే పేర్లు ప్రకటించారు. ఇంకో 19 స్థానాల్లో ఎవరు ఉంటారనేది తేల్చలేదు. అంటే అక్కడ కూడా చంద్రబాబు సూచించిన వాళ్లని జనసేన తరపున పోటీ చేయిస్తారా అనే సందేహాలు విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నాయి. ఇక జనసేన టీడీపీ కూటమి 57 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. వాటిలో జనసేనకు ఎన్ని ఇస్తారు, అసలు ఇస్తారా లేదా, బీజేపీకి మిగిలిన అన్ని సీట్లు ఇస్తారా అనేది కీలకంగా మారింది. ఏదేమైనా పవన్ కళ్యాణ్కు చంద్రబాబు గట్టి షాక్ ఇచ్చినట్లే తెలుస్తుంది. టీడీపీ ప్రకటించిన సీట్లలో చంద్రబాబు, అచ్చెన్నాయుడు, లోకేష్, బాలకృష్ణ వంటి ప్రముఖుల పేర్లు ఉన్నాయి. కానీ జనసేన తరపున 5గురు పేర్లు చెప్పినా అందులో పవన్ పేరు లేదు. అంటే ఆయన ఎక్కడా పోటీ చేస్తారన్నది చెప్పుకోలేదు. అంటే జనసేనాని పవన్ కళ్యాణ్ తన సీటు తాను ప్రకటించుకోలేని స్థితిలో ఉన్నారా అనే సందేహాలు విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నాయి. ఇప్పటికే తెలుగుదేశంకి కొన్ని సీట్లు కేటాయించి జనసేనకి కొన్ని సీట్లు ఇచ్చి బీజేపీ కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళని కూడా పొత్తులోకి తీసుకొని వాళ్లకు ఇవ్వడానికి 57 సీట్లు రిజర్వ్ చేసి ఉంచారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సొంతంగా ఎన్నికలకు వెళ్లే చంద్రబాబు బీజేపీ ఎన్ని సీట్లు అడిగినా ఇచ్చేలా కనిపిస్తున్నారన్న టాక్ వినిపిస్తుంది. ఇక బాబు ప్రకటించిన తొలి జాబితాలో పలువురు టీడీపీ సీనియర్ల పేర్లు గల్లంతయ్యాయి. అంటే వారికి కూడా షాక్ ఇచ్చినట్లు స్పష్టమవుతుంది. రెండో జాబితాలో అయినా పేరు ఉంటుందా లేదా అని సీనియర్లో టెన్షన్ నెలకొని ఉంది. త్యాగాలకు సిద్ధంగా ఉండాలని ముందుగానే సీనియర్లు ముఖ్య నేతలకు చెప్పారు. కాబట్టి వాళ్ళంతా త్యాగశీలుగా మిగిలిపోతారా అనే సందేహాలు ఉన్నాయి. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు చోటు దక్కలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. గత ఎన్నికల్లో విశాఖ పార్లమెంటు పరిధిలో 4 తెలుగుదేశం నుంచి విజయం సాధించారు. అందులో విశాఖ దక్షిణ నుంచి గెలిచిన వాసువల్లి గణేష్ కుమార్ వైసీపీలోకి వెళ్లారు. మిగిలిన 3 2 విశాఖ తూర్పు నుంచి వెలగపూడి రామకృష్ణబాబు, విశాఖ పశ్చిమ నుంచి పీవీజీఆర్ నాయుడులు సీట్లు నిలబెట్టుకున్నారు. విశాఖ ఉత్తర నుంచి విజయం సాధించిన గంటా శ్రీనివాసరావు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు నిరసనగా పార్టీ ఆమోదం లేకుండా రాజీనామా చేశారు. 4 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్నారు. ఇటీవల యాక్టివ్ అయిన గంటాను చీపురుపల్లి వెళ్లాల్సిందిగా చంద్రబాబు ఆదేశించినప్పటికీ ఆయన విముఖత వ్యక్తం చేయడంతో మొదటి జాబితాలో ఆయన పేరే లేకుండా పోయింది. ఇక జనసేన ప్రకటించిన 5గురు అభ్యర్థుల జాబితాల్లోనూ ఆ పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ పేరు లేదు. గత ఎన్నికల్లో ఓటమి పాలైన భీమవరం నుండి పవన్ కళ్యాణ్ మరోసారి పోటీ చేస్తారని మొదటి నుండి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలకు మరింత ఊతమిచ్చేలా ఇటీవల పవన్ కళ్యాణ్ భీమవరంలో పర్యటించి స్థానిక నేతలతో భేటీ అయ్యారు. దీంతో పవన్ మరొకసారి భీమవరం నుండి పోటీ చేయడం ఫిక్స్ అని వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఫస్ట్ లిస్టులో పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ పేరు లేకపోవడం అటు జనసేనతో ఏపీ పాలిటిక్స్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ పోటీపై ఇంకా స్పష్టమైన అవగాహనకి రాకపోవడంతో లిస్టులో ఆయన పేరు లేనట్లు తెలుస్తుంది. మొత్తంగా పొత్తులో బాబు తన మార్క్ చూపించారు. పవన్ కూడా అందుకు అంగీకరించారు. బీజేపీకి డోర్స్ ఓపెన్గానే ఉంచారు, సీనియర్లకు చేయించారు అని స్పష్టమవుతుంది.